నందమూరి కాంపౌండ్లో అటు బాబాయ్తోనూ ఇటు అబ్బాయిలతోనూ విజయాలు అందుకున్న దర్శకులు కొందరు ఉన్నారు. ఇక నందమూరి అబ్బాయిలు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ పరిచయం చేసిన దర్శకులతోనూ నందమూరి బాబాయ్ బాలకృష్ణ సినిమాలు చేశారు. అలా తారక్, ఆదితో దర్శకుడైన వివి వినాయక్తో చెన్నకేశవరెడ్డి మూవీ చేశారు బాలయ్య. ఫ్యాక్షనిజాన్ని నెక్స్ట్ లెవెల్లో చూపించిన ఈ చిత్రంతో నటుడిగా మరింత గుర్తింపు తెచ్చుకున్నారు బాలకృష్ణ. అలాగే కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన పటాస్తో దర్శకుడైన అనిల్ రావిపూడి కూడా రీసెంట్గా బాలయ్యతో భగవంత్ కేసరి తీసి మంచి సక్సెస్ చూశాడు. వివి వినాయక్, అనిల్ రావిపూడి తరహాలోనే నందమూరి కాంపౌండ్ మూడో తరం కథానాయకుడు పరిచయం చేసిన మరో కెప్టెన్తో బాలకృష్ణ కలిసి పనిచేయనున్నారట. ఆ దర్శకుడు మరెవరో కాదు, వశిష్ఠ. నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా 2022లో విడుదలైన బింబిసార కోసం ఫస్ట్ టైం మెగాఫోన్ పట్టాడు వశిష్ఠ. మొదటి ప్రయత్నంలోనే అఖండ విజయం అందుకున్నాడు. ప్రస్తుతం చిరంజీవితో విశ్వంబర మూవీ చేస్తున్నాడు. 2025 సంక్రాంతికి విశ్వంబర తెరపైకి రానుంది. అదయ్యాక బాలకృష్ణ కాంబోలో సినిమాని ప్లాన్ చేస్తున్నాడట వశిష్ఠ. సంథింగ్ స్పెషల్ అనిపించేలా ఈ ప్రాజెక్ట్ ఉంటుందని చెప్పుకుంటున్నారు. మరి కళ్యాణ్ రామ్ పరిచయం చేసిన దర్శకుడైన అనిల్ రావిపూడితో భగవంత్ కేసరి రూపంలో మంచి విజయం అందుకున్న బాలకృష్ణ అదే కళ్యాణ్ రామ్ చిత్రంతో ఇంట్రడ్యూస్ అయిన వశిష్ఠతోనూ అదే బాట పడతారేమో చూడాలి.